అనిరుద్ధ అయితే బీజం బద్దలు కొట్టాడు. అసలు మొత్తం థియేటర్ మొత్తం బద్దలు వెళ్ళిపోతుంది, ఆ లెవెల్లో ఉంది. సినిమాకి ఏదైనా మైనస్ ఉందంటే అది కొట్టాలి శివ. తన స్క్రిప్ట్ కంప్లీట్ గా అవుట్డేటెడ్ స్టోరీ అయితే అవుట్డేటెడ్. బట్ ఎన్టీఆర్ మొత్తం వన్ మ్యాన్ షో. స్క్రీన్ బ్యాక్ అయితే ఎన్టీఆర్, స్క్రీన్ బ్యాక్ సైడ్ అనిరుద్ధ్ పాటించారు ఇద్దరు. అంతే, ఇద్దరు తప్ప బిలో యావరేజ్ ఫస్ట్ హాఫ్ అంతే. సూపర్ గా ఉంది. సూపర్ ఉందన్న. ఎన్టీఆర్ ఆయన సెటిల్డ్ యాక్టింగ్ ప్లస్ యాక్షన్ అన్ని మంచిగా. ఆచార్య గురించి అస్సలు ఎత్తకన్నా యాజ్ యూజువల్ కొట్టాల శివ ముందు ఎట్లుందో అలా ప్యూర్ మంచి యాక్షన్ అంటాడు. అసలు తీసేసాడు వాళ్ళకి ఈ సినిమాకి. అసలు ఎన్టీఆర్ తప్ప స్క్రీన్ మీద ఇంకో యాక్టర్ కనపడడు అసలు. అన్న మా తారకను చూసి 6 సంవత్సరాలు కాలర్ ఎగరేశాడు ఫస్ట్ హాఫ్. జై ఎన్టీఆర్. 1000 కోట్లు ఖచ్చితంగా కొడతాడు. కాలరే చెప్పి మరి దెంగాడు బ్లాక్ బస్టర్. అమ్మో మెంటల్ డాన్స్ అని బక్కడు మామూలు కొట్టలేదు. బీజిఎం సావదేకి షోలు మూసిండు, దొమ్మలు అడుగుతున్నాయి లోపల. మామూలు కొట్టలేడు బక్కడు బీజిఎం. మెంటల్ ఇంటర్వల్ బ్లాక్ అయితే మైండ్ బ్లోయింగ్. అసలు కాలర్ మెంటల్ మైండ్ బ్లోయింగ్. అనిరుద్ధ్ అన్న అన్ని సాంగ్స్ ఫియర్ సాంగ్స్. ఇప్పుడు ఇంటర్వల్ ఫైట్ అయితే మైండ్ బ్లోయింగ్ అన్న. మామూలు చెప్పి మరి కొట్టిండు బ్లాక్ బస్టర్. కాలర్ ఎగ్రేజ్ మరి చెప్తున్నా, చెప్పి మరి కొట్టిండు బ్లాక్ బస్టర్ అన్న. ఫస్ట్ డే 150 CR ఖచ్చితంగా, 150 కోట్లు ఖచ్చితంగా. 150 ప్లస్ ఎంతైనా రావచ్చు. 150 కోట్ల పైనే. ఫస్ట్ హాఫ్ మీరు చూసారు కదా సినిమా, మీరు చూసాను నేను. ఎట్లుంది సినిమా? అదిరిపోయిన సినిమా. బ్యాక్గ్రౌండ్ మామూలుగా లేదన్న. అనిరుద్ధ్ గారు మామూలుగా ఆ సౌండ్ కొమ్ము మళ్ళీ ఖచ్చితంగా రిపీట్ ఎవడ నెగిటివ్ రోల్ అంత సినిమా ఏం లేదు. సినిమా చూసిన వాళ్ళని అడగండి. మైండ్ బ్లోయింగ్ సినిమా అయితే ఎక్స్ట్రాడినరీ. ఇంటర్వెల్ బ్లాంక్ అయితే ఆ సముద్రం ఏం బయట ఊపి చెప్పి మరి కొట్టాడు బ్లాక్ బస్టర్. కాలర్ ఎగరేజ్ చెప్తున్నాం బ్లాక్ బస్టర్. అన్న కొరటాల శివ అంటే ఇదన్న. కొరటాల మార్గం అంతకు మించి. కొరటాలకు అసలు ఇంత స్టామినా ఉందని నాకు తెలియదు అన్న. కొరటాల దగ్గర మైండ్ పోతుంది లోపల. ఇప్పుడు ఇంటర్వెల్ తర్వాత ఏముంటుంది అన్న. హైలైట్ ఎన్టీఆర్ కి చెప్పాల్సిన అవసరం లేదన్న. టైగర్ ఎక్కడున్నా టైగరే. టైగర్ అడవిలో ఉన్న టైగరే, ఎక్కడున్నా టైగర్ ఆల్మోస్ట్. చెప్పి మరి బ్లాక్ బస్టర్ కొట్టిన. రాసి పెట్టుకో అన్న. హైలైట్ ఉన్నాయి. ఎర్ర సముద్రం సీన్స్ అయితే ఇప్పటివరకు అయితే ఇంటర్వెల్ వరకు అయితే హైలైట్. ఇంటర్వెల్ తర్వాత ఎలా ఉందని చూడాలి. ఇంటర్వెల్ ఇప్పుడైతే సావు కొట్టాడు. అనిరుద్ధ్ గారు మామూలు కొట్టలేడు. బీజం దొమ్మలా దొరుకుతున్నాయి లోపల. అన్న ఖాళీ ఫస్ట్ హాఫే మస్తు ఉంది. ఏం అజ్జీబాయ్ ఎట్లా సినిమా? ఎవ్వరికి అడిగినా ఒకటే మాట, ఇట్టు అయిపోయావు. ఎన్టీఆర్ గురించి అడగద్దాను. ఇగో ఎన్టీఆర్ అడగొద్దు అసలు. అది మొత్తం పడేసాడు అంతేనా మొత్తం. బీజేపీ డప్పు సౌండ్ మస్తు వచ్చింది. అది ఒకసారి లోపల చూడన్నా తెలిసిపోతుంది దద్దరింది ఏమైందో. ఇటు వచ్చి ఇవన్నీ మాటలు లోపల చూడు ఎట్లా దద్దరింది కాదు. సీట్లు అయితే కొన్ని ఇరిగిపోయినాయి కూడా. 3 సంవత్సరాల తర్వాత ఎన్టీఆర్ ఎక్స్పెక్ట్ చేయాలన్నా. కొరటాల ఆచార్య నేను డౌట్ వామో మామూలు కాదు. కొరటాల మావా రాటేసావు నువ్వు అయితే. అనిరుద్ధ్ బీజేఎం అయితే నెక్స్ట్ లెవెల్ అన్న. రాసి పెట్టుకోండి. 500 నుంచి 1000 కోట్ల మధ్యలో కొడుతుంది. దసరా ఇప్పటి నుంచి దసరా వరకు రికార్డు చేశారు. కానీ వాళ్ళందరూ ఈ సినిమా చూస్తే వాళ్ళకి చుక్కలు కనబడది. మామూలుగా లేదు సినిమా. అసలు ఫస్ట్ నుంచి ఇంటర్వెల్ వరకు అసలు అదిరిపోయింది. ఎక్కడ కూడా ఊపిరి పీల్చుకునే అట్లా. అసలు సీట్లలో ఎవడు కూర్చోట్లే. జై ఎన్టీఆర్. థియేటర్లు ఏందన్నా మొత్తం ఆంధ్ర, తెలంగాణ, ఈస్ట్, వెస్ట్, ఇండియా ప్రపంచం మొత్తం పగిలిపోద్ది. RRR కాదు, RRR ని తలదండేలా ఉంది ఈ సినిమా.
చుక్కలు చూపిస్తుంది అంటే కలెక్షన్లు కాదు, ఈ సినిమాతో ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొడుతుంది. ఓకే, 3 ఏళ్ళ ఆకలికి 6 ఏళ్ళ ఆకలికి దొరికిందా? 6 ఏళ్ళు కాదన్నా, ఇలాంటి సినిమాలు తీస్తే 6 ఏళ్ళు 60 ఏళ్ళు అని వచ్చుంటాం. మాకు ఇలాంటి సినిమాలే కావాలా. థ్యాంక్ యూ కొరటాల శివన్న, మీకు అసలు ఆచార్య లాంటి ఎలాంటి డిజాస్టర్ వచ్చిందో మాకు తెలియదు, కానీ ఇది మాత్రం బ్లాక్ బాస్ట్ ఇండస్ట్రీ. ఇది థ్యాంక్ యూ టు కొరటాల శివన్న. హైలైట్స్ బీజం కాదన్న, ఫస్ట్ నుంచి ఇంటర్వెల్ వరకు ప్రతి సీను అన్ని హైలైటే, ఏది నెగిటివ్ లేదు. స్టోరీ కూడా హైలైట్, కొత్తగా ఉంది, చాలా బాగుంది. రికార్డులతో మాకు సంబంధం లేదు, సినిమా నచ్చాలంతే. రికార్డులు అవన్నీ తర్వాత చూసుకుందాం. సినిమా బాగుంది, రికార్డులు ఆటోమేటిక్ అవే పగులుతాయి. ఎలా ఉంది సార్? ఎలా ఉందండి? ఎలా ఉంది బ్రో? ఫైట్స్ ఎలా ఉన్నాయి? మేడం ఎలా ఉందండి? ఎలా ఉంది మేడం? ఎలా ఉంది బ్రో? కంప్లీట్ గా బిలో ఎవరేజ్ అన్న. కొరటాల మంచి రాడ్ దింపాడు. కంప్లీట్ గా అవుట్డేటెడ్ స్టోరీ, అసలు అవుట్డేటెడ్ స్టోరీ. పార్ట్ 2 ఉంది, ఏదో బాహుబలి ట్విస్ట్ ఉంటుంది కదా, ఆ లెవెల్లో ట్రై చేద్దాం అనుకున్నారు, అది వరస్ట్గా వచ్చింది, కంప్లీట్ గా వరస్ట్గా వచ్చింది. కానీ ఒక్క పాజిటివ్ ఏంటంటే అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ అసలు సాగు కొట్టాడు, అసలు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఓన్లీ అనిరుద్ధ్, తారక్. ఆచార్యతో కంపేర్ చేయలేం కానీ, ఆచార్య ఇంకో రాట్ కానీ దానంత కాదు కానీ బానే ఉంది. ఇక్కడ సేవ్ చేసింది ఏంటంటే అనిరుద్ధ్ బీజిఎం, ఎన్టీఆర్ యాక్టింగ్. అంత లేదన్న, ఈజీగా అర్థమైపోతుంది. అక్కడ ఒక 15 మినిట్స్ ఉంటుంది అంతే, అంతకు మించి ఇంకేం లేదు. స్కిన్ టోన్ కోసం స్కిన్ కోసం పెట్టుకున్నారు తప్ప అంత యాక్టింగ్ అంత ఏం లేదన్న. క్రింజ్ కామెడీ, అది క్రింజ్ కామెడీ. ఎన్టీఆర్ యాక్టింగ్ కోసం పెట్టుకోవచ్చు, ప్రతి ఎన్టీఆర్ ఫ్యాన్ అయితే కాల్ దగ్గరేసుకొని చెప్పుకోవచ్చు ఇది మా సినిమా అని చెప్పి. కాకపోతే కొరటాల రాడు దింపాడు అంతే. అవుట్డేటెడ్ స్టోరీ అన్న, కంప్లీట్ గా అవుట్డేటెడ్ స్టోరీ. అసలు ఒక్కడు కూడా ఒక హై మూమెంట్ లేదు, ఏం లేదు. హై మూమెంట్ అనేది ట్రైలర్ చూస్తే తెలిసిపోతుంది అంతే, అంతకు మించి ఇంకేం లేదన్న సినిమాలో. గ్రాఫిక్స్ కూడా అంత బాగాలేదు, ఎందుకు ప్రొడక్షన్ వాల్యూస్ అంతగా బాగా అనిపించలేదు. బాగా లెంత్ పెట్టారు, అసలు అంత అవసరం లేదు. వాళ్ళు ఎందుకు 2 parts వెళ్ళారో తెలియదు కానీ కంప్లీట్ గా అసలు చాలా లాగ్ అనిపించింది. ఫస్ట్ హాఫ్ చాలా కొంచెం లాగ్ అనిపించింది, సెకండ్ హాఫ్ కొంచెం బాగుంది కానీ ఎందుకో ఇంకొంచెం లాగ్ అనిపించింది అంతే. అండ్ ఫస్ట్ ట్రైలర్ ఏది రిలీజ్ చేశారో దాన్ని బట్టి సినిమా మొత్తం ఎక్స్పెక్టెడ్ అది, కానీ క్లైమాక్స్ మాత్రం సాటిస్ఫాక్షన్ అయితే లేదు. మిగతా ఆయన ఎఫెక్ట్ మాత్రం సూపర్ గా చేశారు. సెకండ్ ట్రైలర్ బాగుంది కానీ ఫస్ట్ ట్రైలర్ లోనే రివీల్ అయిపోయింది స్టోరీ అంతా. ఏం లేదు, పార్ట్ 2 కూడా అంత ఎంగేజింగ్ అయితే ఏం లేదు. ఎన్టీఆర్ గారు సూపర్ ఆసం చేశారు అంతే. జాన్వీ కపూర్ కూడా అంతేం లేదన్న, ఏదో గెస్ట్ రోల్ రాకుంది అంతే. దానికి ఎదురు లేదు ఇక. ఉంటుంది స్వరా, సినిమాలో ఉంటుంది స్వరా బ్రో. సినిమాలో ఉంటుంది షార్కో, సినిమాలో ఉంటుంది షార్కో. కొరటాల శివ చూపించారు జురాసిక్ పార్క్ బ్రో. బ్రో ఒక్క నిమిషం, ఈ సినిమా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే, ఎన్టీఆర్ కి ఆస్కార్ అవార్డు కూడా తక్కువే. ఈ సినిమా గురించి ఎంత చెప్పుకున్నా ఎక్కువే, కానీ ఎన్టీఆర్ కి ఆస్కార్ అవార్డు కూడా తక్కువే. ఆ షార్క్ ఫైట్ అండి బ్రో, మా దేవర కదా.
తర్వాత ఈ సినిమా రివ్యూ కోసం వచ్చా. 6 years నుంచి బాధ బ్రో, బాధ. ప్రతి ఒక్క ఎన్టీఆర్ ఫ్యాన్ పడుతున్న బాధ బ్రో. 6 సంవత్సరాల నుంచి దేవుణ్ణి చూడాలని కల నెరవేరింది. ఎన్టీఆర్ యాక్టింగ్ ముందు ఏదైనా తక్కువే. చాలు చాలు, ఫ్యాన్స్ అందరికి మామూలు పండగ కాదు. సంవత్సరం అంతే. అనిరుద్ధ అయితే